శనార్థులు ఎట్లున్నారు? ఎందుకు అందరం ఒకేసారి వచ్చినామని చూస్తురా? శనార్థులు ఒక్కసారి కాదు, ఇలా ఎన్నిసార్లు 10 లక్షల ఫాలోవర్స్ అయినారు కాబట్టి 10 లక్షల సార్లు చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇంత మంచిగా ఫాలో అవుతున్నందుకు. కొంచెం టైంలోనే ఇంతగానో మేము సాధించినామంటే అదంతా మీ వల్లనే. 10 లక్షలు కాదు, ఇంకొక 10 లక్షలు కూడా మనం ముందుకోవాలా. థ్యాంక్ యూ సో మచ్. అందుకోసమే లైవ్లోకి వచ్చినాము. మీరు ఎందుకు మా V6ని మెచ్చిర్రు, ఇంకా మీకేం కావాలా? ఎప్పుడు మేమే కనిపిస్తాం కదా. ఇప్పుడు మా అక్కలందరినీ తీసుకొని వచ్చిన వాళ్ళతో కూడా అడుగుతా, వాళ్ళకేం నచ్చింది, వాళ్ళు ఏం చెప్తారో. అందరం ఒకసారి కంగ్రాచులేషన్స్ చెప్పి వాళ్ళకి థ్యాంక్స్ చెప్దామా? V6కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ చెప్పండి వాళ్ళకి, ఫాలోవర్స్కి. ఒక్క గట్టిగా థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి వినిపించలేదట. V6 ఫాలోవర్స్కి థ్యాంక్ యూ సో మచ్. యశోదక్క, రెహనా, బిందు, సావిత్రి, స్పందన, రాధికక్క, సుష్మా, ప్రియాంక, తను రిపోర్టర్, వీళ్ళందరూ మీకు తెలిసే ఉంటారు. తను కూడా స్క్రీన్ మీద వస్తుంటుంది. కాబట్టి మేము లైవ్లోకి వచ్చినాము. లైవ్లోకి ఎందుకు వచ్చినామంటే మీరు అంత సడన్గా మమ్మల్ని 10 లక్షలకు పంపించేసారు కాబట్టి అంతే సడన్గా మేము కూడా వచ్చేసినాము. మీకు ఇంకేమన్నా మమ్మల్ని అడగాలనుకున్నా నేను వీళ్ళని అడుగుతా, మీరు మమ్మల్ని ఏమన్నా అడగాలనుకున్నా కానీ అడుగుండ్రి. కింద కామెంట్ ఉంది కదా, కామెంట్ చేయండి, మేము చదువుతాము. అన్న నీకేమనిపిస్తుంది? అది పని చేసుకుంటేనే చెప్పు. 10 లక్షల మంది అయింది కదా, ఇదంతా నువ్వే చూసుకుంటావు కదా, అప్డేట్ చెప్పు, నీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, హ్యాపీ. ఇంకా ఒక్క నిమిషమా? ఫస్ట్ ఇది అయిన తర్వాత నేను అందుకోసమే అన్న. చాలు, మనం అందరం కానొస్తున్నాం. అన్న నువ్వు కూడా కానొస్తున్నావు. ఏమంటారు, పింగిలి దేవేందర్ రెడ్డి, V6 సత్తి లాస్ట్కి వస్తాడు. దినేష్ గట్టు, కంగ్రాచులేషన్స్, నీడ్ మోర్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ పబ్లిక్ ఇష్యూస్. థ్యాంక్ యూ సో మచ్. యశోదక్క చదువుతుంది. అక్క ఇక్కడ కామెంట్స్ ఉన్నాయి, వాళ్ళే చదువు, వాళ్ళ పేరుతో కలిపి చదువు. ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళు కూడా అందరు సత్తి వేర్ ఆర్ యూ సూపర్. మా గురించి ఎవరు మాట్లాడరా? అందరు సత్తి గుర్చేనా? ఈ రోజైనా మా గురించి మాట్లాడండి. హాయ్ అక్క, యువర్ యాంకరింగ్ నైస్. సావిత్రి నీకే. ఈడ న్యూస్ ప్రజెంటర్లో కూడా ఉన్నాము, రిపోర్టర్లు కూడా ఉన్నాము. ఇగో ఎప్పుడు మీరు మా గురించి అడుగుతారు కదా, పాపం వీళ్ళు కూడా మాకన్నా ఎక్కువ చేస్తారు. మేము ఒకటే కానీ వీళ్ళు పొద్దున్న దాకా 4-5 బులెటిన్లు చేస్తారు. అందుకే వాళ్ళందరి పేర్లు చెప్పిన. వాళ్ళు న్యూస్ ఎట్లా చదువుతారు? మీకు కొన్ని డౌట్లు ఉంటాయి కదా, నిజంగానే చదువుతారా ఎట్లా అని. అవన్నీ కూడా ఇప్పుడు మీరు అడుగుర్రి. యశోదక్క ఏమంటారు, మన చరిత్ర. అమ్మో తప్పు పేరు చెప్పిన ఏమనుకోకు, అమ్మో లేకపోతే గొంతుతో చంపేస్తుంది ఈమె, వద్దు. రాధికక్క దేవాలయం చేస్తే దేవుడి గురించి సంబంధించిన ప్రశ్నలు అడుగురి చెప్తుంది. స్పందన బులెటిన్ చేస్తుంది. ఇప్పుడు అక్క మధుమతి, కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. రాధికక్క చదువు నువ్వు. శ్రీకాంత్, ఆసమ్, తెలంగాణ #1 ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వీఆర్ #1. యూ మేడ్ అస్ #1. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బోడిగా కృష్ణ చైతన్య గౌడ్, హలో అక్కలు, అందరికీ హ్యాపీ హోలీ అంట. మీకు కూడా హ్యాపీ హోలీ, ముందుగానే హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. V6 టీవీ CH తీన్మార్ సభ్యులకు హోలీ శుభాకాంక్షలే. మేమందరం కానీ పడతలే మీకు. హాయ్ మేడమ్స్, హలో. అండ్ సురేష్ సార్కి బిత్తిరి సత్తి ఎక్కడ వస్తాడు, ఆగుండ్రి వస్తాడు. కంగ్రాచులేషన్స్ V6 తెలంగాణ #1 ఛానల్. హాయ్ సఫెత్రక్క, ఓకే. మిక్తాస్ అండ్ సుష్మా. ఒక్క నిమిషం. స్పందన, ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా రాసిచ్చింది చదువుతారు, అది కాదు. న్యూస్ అనేది నిజంగా లైవ్ ఉంటుంది. ఇప్పుడు 5 గంటల బులెటిన్కి ఈమె పోతుంది. ఏమైనా మాట్లాడదాం. స్పందన, నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. హాయ్, హలో ఆఫ్ యూ. ఐఎమ్ సో హ్యాపీ. చాలా థ్యాంక్ యూ. మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. వెంకటేష్, వెంకీ, కంగ్రాచులేషన్స్ ఆల్ సిస్టర్స్కి. థ్యాంక్ యూ వెంకటేష్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ శ్రీకాంత్, ఎస్ఎక్కయ్య, ఆసమ్ ప్రోగ్రామ్స్, ఓన్లీ V6. థ్యాంక్ యూ శ్రీకాంత్. లక్కీ డ్యూడ్, హాయ్ అక్కలు. హాయ్ లక్కీ. తమ్ముడు. శ్రీకాంత్ ప్రభాస్, పక్కా తెలంగాణ ఛానల్. ఎస్ పక్కా తెలంగాణ. అండ్ కృష్ణ గుప్తా, హాయ్ మ్యామ్, దిస్ ఈస్ సాయి, హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ సాయి, విష్ యూ ది సేమ్. హోలీది కలిపి 2 కలిపి ఒకేసారి చెప్పేస్తారు. కంగ్రాచులేషన్స్, సెలబ్రేషన్స్. సురాపురం లక్ష్మీకాంత్, V6 టీమ్కి అభినందనలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వీళ్ళని మాట్లాడిద్దాం. రేనా గారు, మీరు చెప్పండి. మీరు కామెంట్లు పెడతా ఉండండి. అంటే ఇప్పుడు 10 లక్షలు అయింది కాబట్టి మేమేం చేసిండ్రో మీరు ఆదరిస్తేనే మేము ఇక్కడ ఉన్నాము. మీకు ఇంకేమన్నా కావాలన్నా, ఒక అన్న పెట్టిండు పబ్లిక్ ఇష్యూస్ మీద ప్రోగ్రామ్ చేయండి అని. అట్లాంటి ఇంకా మీరు ఏమున్నా కానీ కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా మా వాళ్ళకి చెప్పి మా వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఫాలో అవుతారు. మీకు రాగాల్సిన ప్రోగ్రాంలు వాళ్ళు చేస్తారు. రేనా గారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? 10 లక్షలు సూపర్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఛానల్ స్టార్టింగ్ నుంచి ఉన్నారు. మనం చాలా తక్కువ టైంలోనే ఇంతమంది ఫాలోవర్స్ని పొందినాం. మీకేమనిపిస్తుంది? ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్లీ ఇంకా మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సునీత చెప్తుంది, ఓ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ హోలీ అంట.
విష్ యూ ద సేమ్. బిందు గారు. హాయ్ ఎవ్రీవన్, హాయ్. బిందు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ చేయాలి. 1 million లైక్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇలానే ఎప్పుడు మమ్మల్ని ముందుకు సాగనంపుతూ ఉండాలి. సో ఇక్కడ మన కమెంట్స్ చదువుదాము. అశోక్, హాయ్ అక్క, హాయ్ అక్కలు, హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ, విష్ ద సేమ్. చరణ్ రాజ్, అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి మీకు కూడా. గుడిశెట్టి కిరణ్, హ్యాపీ హోలీ. V6 ఎక్సలెంట్ అని సత్యనారాయణ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ ఇలానే కొనసాగాలి. మీ సపోర్ట్తోనే మేము ముందుకు సాగుతాం. థ్యాంక్ యూ సో మచ్. ఒక అన్న విజయ్, ఏంటి పేరు అక్క చెప్పు? గాజుల. విజయ్ గాజుల. ప్రజల పక్షాన నిలబడే ఛానల్ V6. అందుకే మా స్లోగన్ ఏంటిది? ప్రతి దృశ్యం ప్రజల పక్షం, ప్రతి దృశ్యం తెలంగాణ పక్షం. మళ్ళొకసారి, ప్రతి దృశ్యం తెలంగాణ పక్షం. ఎస్. ఇగో మీరు సంగప్ప సార్కి ఫాలోవర్స్, బుచ్చన్న సార్కి ఫాలోవర్స్, అది మాకు కూడా తెలుసు. మా వాళ్ళు వచ్చి వాళ్ళని మాట్లాడినాక పిలుస్తా నేను. వీళ్ళందరినీ మాట్లాడియాలి కదా, వీళ్ళు కూడా మాట్లాడాలి కదా. సుష్మా దా, సుష్మా నువ్వు చెప్పు. హాయ్ వ్యూయర్స్, థ్యాంక్ యూ సో మచ్. సోషల్ మీడియాలో ఒక తెలుగు న్యూస్ ఛానల్కి ఇంతమంది ఫాలోవర్స్ అవ్వడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం. ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి. మీ ఎక్స్పెక్టేషన్స్ మేము ఖచ్చితంగా రీచ్ అవుతాం. ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్, అప్డేట్స్ వెంటనే అందిస్తామని నేను ఖచ్చితంగా చెప్పగలను. దాన్ని బట్టి మీరు మళ్ళీ ఇంకా ఫాలోవర్స్ 10 lakhs కాదు, మేము రోజు ఎన్ని సెలబ్రేషన్స్ చేసుకోవాలి, రోజు సెలబ్రేషన్స్ చేసుకోవాలా దేవుడా అని మేము అనుకోవాలి. కాదు, సుష్మా మా అందరి తరపున ప్రతిజ్ఞ చేసేస్తుంది. మళ్ళీ ఇప్పుడు మనకు మార్చ్ వచ్చేసింది, ఏప్రిల్ వస్తే మేము ఇంకొక కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం. V6 స్టార్ట్ అయ్యి ప్రియాంక మాట్లాడతాం. మేడం మీరు ఏం అంటారు అక్క, ఏం చెప్తారు వీళ్ళను? లాస్ట్కి ఏమో చెప్తారు కదా లైవ్లోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు మీ ముందున్న సావిత్రి కెమెరాని, మైక్ని ప్రియాంకకి చెప్తుంది. ఓవర్ టు యూ ప్రియాంక, చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 lakhs ఇస్ నాట్ ఏ జోక్. చాలా చాలా థ్యాంక్ యూ. మీరు ఇంకా ఫాలో కావాలా, ఇంకా లవ్ చేయాలా. తెలంగాణ అంటే V6 అంటే తెలంగాణ. అండ్ స్పెషలీ దిస్ లైక్స్, ఇంకా యూనో ఆ హార్ట్స్ వస్తుంటే మాకు టచ్ అవుతున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. అందరూ తీన్మార్ వార్తలకి ఫ్యాన్స్. నిజానికి మంచి ప్రోగ్రామ్ అది, తెలంగాణకు సంబంధించి కాకుండా అందరూ ఇష్టపడే ప్రోగ్రామ్. అది కాకుండా ఏమైనా ఇష్టపడే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు మంచి వేదిక మీరు చెప్పొచ్చు అని కోరుకుంటున్నా ఫాలోవర్స్ అందరికీ. తీన్మార్ కాకుండా ఇంకేమేమి నచ్చితే ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలి కూడా రిక్వెస్ట్లో పెట్టండి. మరో 5 నిమిషాల్లో బిత్తిరి సత్తి గారు ఇక్కడికి వస్తారు. అంతవరకు వేచి ఉండండి. మీ శ్రోతలు కోరిన దానికి నేను ప్రకటన ఇచ్చేసిన. ఇప్పుడు మాట్లాడండి. ఇది ఏదో యశోదక్క కావాల్సింది కాదే, అన్ని ప్రోగ్రామ్స్ గురించి అడిగిన. అయ్యో, ఇంకేమన్నా కామెంట్స్ పెట్టాలనుకుంటే పెట్టుర్రి. సత్తి గురించి అడుగుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు. ఎవరన్నా ఫోన్ ఇస్తే స్పాట్ లైట్. చలో, ఇగో అందరు ఆడి సంఘాల ముచ్చట ఎక్కయింది కదా, మొగళ్ళని కూడా పిలుస్తున్నాం. మన బుచ్చన్న సార్ని వినాలా? బుచ్చన్న సార్ గారు రావాలి. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో V6 అన్నిట్లలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో అన్నిట్లలో టాప్ ప్లేస్లో ఉంది. దీన్ని కొనసాగిస్తున్నందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ. తెలంగాణ తరఫున, తెలుగు ప్రజల తరఫున మరోసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. దీని ఇట్లా కొనసాగించండి. మీరు ఎంత మాకు పుషప్ ఇస్తే మేమంత ఎఫెక్టివ్గా మీ సమస్యలను, ప్రజల సమస్యలను, సమాజ సమస్యలను చూపిస్తాం. తీన్మార్ ద్వారా, మిగతా ప్రోగ్రామ్స్ ద్వారా మరింత మిమ్మల్ని ఆలోచిస్తాం, సమాచారం ఇస్తాం, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తాం. మేము కూడా ఎడ్యుకేట్ అవుతాం. మమ్మల్ని విమర్శించండి, ప్రశంసించండి, అన్నీ చేయండి. అన్ని రకాల సపోర్ట్ను మీ నుంచి మేము ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే మీ నుంచి మాకు చాలా పెద్ద సపోర్ట్ ఉంది. దాన్ని మీరు ఇట్లాగే కొనసాగించాలని కోరుకుంటున్నాం. బిత్తిరి సత్తికి కళ్ళు దాపి పాడు చేసిన నువ్వే నన్ను అంటున్నారు. బిత్తిరి సత్తికి కళ్ళు కాదు, కనీసం ఒక గ్లాసు నీళ్ళు కూడా తాపలే నేను. నువ్వు కావాలంటే ఏమో చూద్దాం. నువ్వు మీ తమ్ముని పిలువు నువ్వు తెప్పుకుందాం పిలువు. నువ్వు పిలువు ఫస్ట్, ఎందుకంటే మీరే ప్రజావేదిక, మీరే ప్రజలు, మీ సంగప్ప సార్ని పిలిచిన తర్వాత సంగప్ప సార్ని కూడా అడిగిన తర్వాత పిలుస్తాం. సంగప్ప సార్ గారు, థ్యాంక్ యూ సార్. హాయ్ అందరికీ నమస్తే. నిజంగా కూడా మా బుచ్చన్న పెద్ద పిల్లర్, మాకు అందరికి పెద్ద పిల్లర్ బుచ్చన్న. అందరికి ముందు నమస్తే. 10 లక్షల
ఫాలోవర్స్ని తీసుకెళ్ళినటువంటి మా టీం అందరికీ, మీరందరూ ఫాలో అవుతున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మాకు నిజమైన ఫీడ్బ్యాక్ మీరే. మేము ఏదైనా ఒక వార్త ఇచ్చినామంటే అది మీకు నచ్చినా నచ్చకపోయినా వెంటనే మీరు ప్రత్యక్షంగా మాతో షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంతకుముందు మీరు మాట్లాడినట్టుగా మా బుచ్చన్న, సావిత్రి, తర్వాత బిత్తిరి సత్తి ఈ చర్చ పెడదాం. ఆ లోపల నేను మా ఈ ఫేస్బుక్ని, తర్వాత ఈ వెబ్సైట్ని మీ దాకా తీసుకొచ్చిన ఆ టీంని కూడా పరిచయం చేస్తా కొద్దిసేపట్లో. ఆ తర్వాత ముందు కల్లు పంచాయతీ, రైట్, ఆ కల్లు పంచాయతీ తెంచలపని ఇంకొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తా. రైట్, నెక్స్ట్ ముందు మా పాండు సార్ మై డియర్ ఫ్రెండ్స్, కల్లు పంచాయతీ తెగలేదు, అది తెంపాలి. కల్లు పంచాయతీ తెంపేంత వరకు వదిలిపెట్టేది. సరే, నేను బ్రేక్ అన్నది వీళ్ళిద్దరికి బ్రేక్, మా సత్తిగాడు వచ్చేదాకా బ్రేక్ ప్రకటిస్తున్నా. కానీ అంతలోపు మా ఏమంటారు, మా రిపోర్టర్లు అందరికీ హెడ్, మాకు కూడా హెడ్ పాండు సార్ని రావాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లు. పాండు సార్ గారు. మా సార్ చాలా ఏమంటారు, మేము ఇంత అల్లరి చేస్తున్నాం, ఆయన మాత్రం ఇట్లా స్టడీగా ఉన్నాడు. సార్ని కూడా అల్లరి చేపిద్దాం. కంగ్రాచులేషన్ సార్. కంగ్రాట్స్. గట్టిగా సార్. హాయ్ డూడ్స్, కంగ్రాట్స్. కంగ్రాట్స్ ఫర్ యూ ఫర్ వాచింగ్ అస్. 10 లక్షల మంది ఇంతమంది మమ్మల్ని చూస్తున్నందుకు, చూసే విధంగా మేము చేసినందుకు, చూస్తున్న మీకు, దీన్ని పంపిస్తున్న అందరికీ, మీ వరకు తీసుకెళ్తున్న అందరికీ కూడా కంగ్రాట్స్. భరత్ అన్న నువ్వు గరం డిస్కషన్లు చేస్తావు. పొద్దుగాలనే యూపీ ఎలక్షన్స్ అన్ని పెట్టచ్చు. నువ్వు ఒక 5 గంటలు కూర్చున్నావు. ఇప్పుడు మా కోసం ఒక 5 నిమిషాలన్నా నువ్వు మాట్లాడన్నా. డెఫినెట్గా ఒక రీజనల్ న్యూస్ ఛానల్ 10 లక్షల మంది ఫాలోవర్స్ అంటే ఖచ్చితంగా అసలు నేషనల్ న్యూస్ ఛానల్స్కి నాకు తెలిసి 10 లక్షల మంది ఫాలోవర్స్ ఫేస్బుక్లో ఉండరు. అటువంటిది మన ఒక రీజనల్ న్యూస్ ఛానల్ ఇది సాధించిందంటే డెఫినెట్గా V6ను పనిచేస్తున్న వాళ్ళు కాకుండా V6ను ఆరాధిస్తున్న వాళ్ళు ఎవరైతే ఫేస్బుక్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా క్రెడిట్ దక్కుతుంది. కంగ్రాట్స్ టు ఆల్ ఆఫ్ యూ. 10 లక్షల మందికి కూడా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక క్రైమ్ వార్త చదువుతా. అప్పుడే ఒక ఆటో ఆగింది. ఆ ఆటోలోంచి ఒక మైక్ పట్టుకొని ఒక కెమెరా, ఒక రిపోర్టర్ దిగారు. అక్కడ ఏం జరుగుతుంది, ఇంతమంది యాంకర్లు కలిసి ఎవరిని టార్గెట్ చేశారు, ఇప్పుడు తెలుసుకుందాం సంపదన్నతో. సంపదన్న దా. నేను అంటే యాంకర్ పాటలు చేసేటప్పుడు నేను ఊహించుకొని చదువుతా, కానీ ఇప్పుడు నువ్వు పక్కకే ఉన్నావు కాబట్టి నవ్వుకుంటే చదివిన. తప్పనుకోకురిగో క్రైమ్ రిపోర్టర్. నమస్కారం సార్. నమస్కారం సావిత్రి. పూర్తి స్థాయిలో నమస్కారమా. చూస్తున్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 10 లక్షలు అంటే దాదాపు ఇప్పటివరకు ఆన్లైన్లో ట్రాక్ రికార్డు మనదే. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలంగాణలో కాదు, మన భరత్ చెప్పినట్టుగా దేశవ్యాప్తంగానే మనం ఒక గంట మోగించినట్టే. ఇది 10 లక్షలు, మరి కోటి వరకు కూడా వెళ్తారని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా. మేము అశ్లీలను చూపెట్టాము, నేరాలు ఘోరాలు జరిగేటివి చూపెట్టాము, మంది పంచాయతీలు చూపెట్టాము. అన్న తీసుకొచ్చినా ఎప్పుడేయాలో అప్పుడే వేస్తాం. ఇందాక క్రైమ్ మాట్లాడినావు కదా, మందులు, గోళీలు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు యాంకర్ ఉంది. డాక్టర్ చదివిందనుకంటే ఎక్కువ నేర్చుకున్నా, అదో మాట్లాడే. ఇగో వీళ్ళు రోజు డాక్టర్లతో కూర్చుండి అబ్బా తలనొస్తుందంటే ఏ రకంగా తలనొస్తుంది, ఎడం పక్కన వస్తుందా కుడి పక్కన వస్తుందా, వీళ్ళు చిన్నపాటి డాక్టర్లు అయిపోయారు. మాకు మీకేమన్నా చిన్న మెడికల్ ఇష్యూస్ ఉన్న అడుగుండ్రి, ఒక చిన్నపాటి డాక్టర్ సలహాలు ఇచ్చేస్తుంది, సజెషన్స్ కూడా ఇచ్చేస్తుంది. మా వాళ్ళందరూ ఏదో కెమెరా ముంగట మాట్లాడి అటు పక్కకు తప్పుకుంటున్నారు. హెచ్ఆర్ సార్ గారు మీరు రారా, సుందర్ సార్ రండి. కామెంట్స్ చదవాలా. ప్రౌడ్ ఆఫ్ వే. హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? సత్తన్న ఎక్కడున్నావే? వస్తాడు. సౌదీ అరేబియాలో మేము V6 ఛానల్ ఎప్పుడు చూస్తాం. థ్యాంక్ యూ వెంకటేష్ యాదవ్ గారు. హలో హాయ్, గ్రేట్ ఛానల్ ఇన్ తెలంగాణ. అన్ను ప్రిన్స్. అందరు ఎదురు చూస్తుర్రు, సత్తిని విలువల్లా. తమ్ముడు సత్తి. అమ్మో జగదీష్ సార్ రాలేడు. జగదీష్ సార్ ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. ఎప్పుడు ఇవే మొహాలు చూస్తాను, మళ్ళీ ఇక్కడికి ఏం రావాలనుకుంటుండేమో అని ఖచ్చితంగా రావాలి జగదీష్ సార్. సంజక్క దా. సంజక్క పాపం మా వాళ్ళు మీద ఉండిపోయారు. లైవ్లోకి వచ్చేసినాం కదా, మనకు ఫేస్బుక్లో 10 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చిండ్రు. దాని గురించి మనం లైవ్లోకి వచ్చినాం. నీకు ఎట్లా అనిపిస్తుంది? నువ్వు కొత్తగా జాయిన్ అయినావు కదా, ఏం నేర్చుకున్నావు, ఏమనిపిస్తుంది చెప్పు. ఎక్కువ తెలియదు, 2 మంత్సే జాయిన్ అయ్యి 2 మంత్స్ అయింది. కాకపోతే చాలా హ్యాపీగా ఉంది. తీన్మార్లో నా వాయిస్ వినబడుతుంది కదా, ఇంకా హ్యాపీ. సత్తిని వెళ్తామా మరి? సత్తి జగదీష్ సార్ తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు.
ఇక మేము కామెంట్స్ పక్కనున్న అక్కలు అప్పటి నుంచి కామెంట్లు చూస్తారు కానీ చదువుతలేరు, మీరే మాట్లాడుకుంటారు. సత్య ఎటువంటి అనుకున్నా వస్తాడు జర ఆగుంటే ఏం రాదు. ఎప్పుడైనా సరే లాస్ట్కే మన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది కదా, జరసేపు ఆగుండ్రి. మా అప్పటి వరకు మేము చదివేటి ఇన్యూరి. సరే, సూపర్ ఫాలోయింగ్ V6 is #1 తెలంగాణ ఛానల్. ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. నైస్ లుకింగ్ సంధ్యక్క నైస్ లుకింగ్ అంట. కంగ్రాచులేషన్స్. అండ్ #1 ఛానల్ ఇన్ తెలంగాణ. క్రెడిట్ గోస్ టు న్యూస్ ప్రెజెంటర్స్ అందరూ ఒకే చోట కనిపించడం బాగుంది. థ్యాంక్ యూ రాజశేఖర్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మమ్మల్ని అందరినీ ఇంత బాగా ఆదరించినందుకు, అభిమానించినందుకు, మమ్మల్ని ఇంత ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నచ్చే ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ఇంకా చాలా చేస్తున్నాం. మీరు అన్నారు కదా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా మాకు కావాలి అని అడిగినరు, చిల్డ్రన్ మీద అడిగినరు. సో తప్పకుండా మీ అందరి కోసం అలాంటి ప్రోగ్రామ్స్ V6లో వస్తుంటాయి. ఇట్లనే మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. మీ ఆదర అభిమానాలు మా మీద ఇట్లనే ఉంచుర్రి. ఇంకా ముందుకు ఇట్లనే అవుతాం మీ అందరి అభిమానంతో. V6 న్యూస్, స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం మీ అందరి పక్షం. మనకు ఫేస్బుక్ లో 10 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు. అందుకోసం వాళ్ళకి క్షణార్థులు చెప్పేందుకు వచ్చినాం. 10 లక్షల మంది వచ్చిరా ఒకటే నాడు? లక్షల మంది వచ్చారు. ఈ మైక్ అందులకేనా? ఇప్పుడు కనబడుతున్నామా మనం? నీ దోస్తులు నిన్నే అడుగుతారు అంటే ఇది 10 లక్షలు ఏమంటారు అక్క? 10 లక్షలు అంటారు. 1 మిలియన్ మంది వచ్చిండ్రా? పైసలు కాదు సత్తి, 10 లక్షల మంది మనం అంటే ఇష్టపడుతున్నారు, మన ఛానల్ ఇష్టపడుతున్నారు. ఇంతమంది ఫేస్బుక్ లా మీ అందరి కలిపి ఇంతమంది అయినరా? కాదు సత్తి, మన V6 న్యూస్ ఛానల్ ఉన్నట్టే ఫేస్బుక్ లో V6 కి ఒక పేజ్ ఉంది. మనం మొన్న చేసినాం చూడు, అసంటిదేనా? మొన్న లైవ్ చేసినాం చూసినా, ఇద్దరం కూర్చొని 4 గంటల అప్పుడు అదే చేస్తున్నాం. ఇప్పుడు దవాఖానా యాంకర్ ఎందుకు వచ్చింది మళ్ళా? దవాఖానా ప్రోగ్రాము 9 గంటలకు సుష్మా మళ్ళా సినిమా టాకీసు అందరిని పిలిచిండ్రా? మళ్ళా సార్ లేరు కదా? సార్ మీదుండి మనల్ని చూస్తున్నాడు. మన నేను అందుకే రోజులు ఇచ్చిందా వీళ్ళతో మాట్లాడమంటా అని. ఏమంటున్నారు చదువు? ఆర్తల కోసం అక్కడిక్కడ తిరగాలి కదా, అందుకోసానికే పోయినా బయటికి. అందుకే లేట్ అయింది. మా అక్క మేనేజ్మెంట్ చేసినావా? ఇప్పుడు పిలిచినవా మన సోఫతో అందరిని? బుచ్చన్న సార్ను, సంగఫ సార్ను. నువ్వు లేవు కానీ బుచ్చన్న సార్ ఒక పంచాయతీ పెట్టిపోయినరా? ఏమంటున్నా? బుచ్చన్న సార్ని కళ్ళు తాగిపించడం అలవాటు చేసిందా చేయలేడా? కళ్ళ అంటే చెట్టు కాళ్ళే తాగిపించిండు, మందు కళ్ళు అయితే కాదు. ఆయన నుత్తగా బదలాం చేయకు నువ్వు. కాదు ఆయననే అంటున్నాను, అసలు ఏది అలవాటు చేయలేనని. ఏరా చెట్టు కాళ్ళు అయితే అలవాటు చేసిండు. మైబునార్ కాడ మబ్బు తీసినాం ఇద్దరం, గుడాలు బుక్కినాము. ఉన్నాడా ఇప్పుడు? నువ్వు కూడా అంటున్నారా? క్యాన్సర్ తక్కువ అవుతుందంట అది, అందుకోసానికి. వీళ్ళందరూ నీ దోస్తులు అప్పటి సంధి. ఒకసారి ఎక్కడ పోయితివి? ఓ బిత్తిరి అన్న పాట పాడుతుండ్రు ఎవరో. అన్న సినిమా తీస్తా నీతోనే అంటుండు. నువ్వు హీరోయిన్ ఏమన్నా? హీరోయిన్ ఎవరు? వద్దు, డెలివరీ అయిన వాళ్ళు వద్దు. అట్లా అంటలే, కొత్త వాళ్ళు కావాలి, ఫ్రెండ్లీ కాని వాళ్ళు. ఏమంటున్నా? నమస్తే. నీకు కూడా థ్యాంక్స్. పేరు చెప్పు పాప. మళ్ళీ పేరు రాక్ V6 టీమ్ అంటే రాళ్ళా? మనం మంచిగా పని చేస్తాం. రాగి హరీష్ కుమార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. రమల అన్నట్ట సత్తి చుట్టూ అందగత్తలైనా నువ్వే అట్రాక్షన్ అట. మేము ఎంతమంది ఉన్నా నువ్వే. నాకు వీళ్ళ లేక ఎంటికెళ్ళి లేవు కదా పెద్దగా, అందుకే మీరు కూడా ఇట్లా కటింగ్ చేయించుకొని మంచిగా హీట్ అవుతారు మీరు కూడా. ఇంకేమంటుండ్రు? అన్న హాయ్. హరిప్రసాద్ కేకుతాలు కాగితాలు ఎవరంటుండ్రు? ఏం పాట వాడతా? నేను గవ్వే వాడతా కదా పల్లెటూరు. ఇప్పుడు సెలబ్రేషన్ లో ఒక పాట వాడు. మనం సంతోషంలో ఉన్నాం కదా, నువ్వు బాగా ఖుషి అయితే ఏం పాట యాదకొస్తుంది నీకు? ఆ పాట వాడు. ఖుషి అయినా కూడా ఏడుపు పాటనే వస్తాయి. ఫైలం కొడుకో నా కొడుకో కమ్రన్న జరా ఫాసుబుక్కుల ఆట్సఫుల ఫైలం కొడుకో నా చెల్లే అక్కో సాఫిత్రి జరా ఫైలం అక్కో కామెంట్లు లైకుల కాడ వింటున్నావు అక్క? వాట్సాప్ మెసెంజర్ కాలు, ప్యాసింజర్ కాలు. ఫైలం బిడ్డ మీరు సరివే తానా పోయే తానా ఫైలం యాంకరో మీరు సల్లంగుండాలే. తప్పిపోయింది.
సత్తి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పాలా? సత్తి ఎవరు గెటప్ వేస్తే వాళ్ళ గెటప్ వేసుకొని రాజు అయితే రాజు అయిపోతాడు, అవును. బంట అయితే బంట అయిపోతాడు కదా. మా సత్తి ఏం చేస్తాడు? అక్క గిట్ల కానీ ఎంత వేషం వేసినా నేను చెప్పేది నువ్వు ఇక్కడ ఉన్న వీళ్ళందరూ తెలుసు కదా, ఒక్కొక్కరు న్యూస్ ఎట్లా చదువుతారో నువ్వు చదివి చూపియు. నేనా? నువ్వే. నేనైతే లేదు సత్తి సూపర్ చేస్తాడు. నువ్వు ఇప్పుడు ఆయన చదువుతాడు, వాళ్ళ మనం తెలుసుకోవాలి. ముందుగాల నీతోనే అందరికి శరణార్థులు. ముందుగాల హెడ్లైన్స్ ఇట్లనే అంటారు కదా మా అక్క. మళ్ళీ అలా ఆఖరికేమో ఇంకా నేను తెచ్చిన ముచ్చట్లు అయిపోయినాయి ఉంటా మరి అంటది టాటా. నేను టాటా ఎందుకు చెప్తా తెలుసా? చిన్నపిల్లలు టీవీ చూసే వాళ్ళు ఉంటారు కదా, నేను టాటా చెప్తే వాళ్ళు కూడా టాటా చెప్తారట. అందుకోసమే రోజు మీకు బోర్ కొట్టినా ఆ పిల్లల కోసం టాటా టాటా ఇంటికమ్మ ఎందుకు? ఒక రోజు బాయ్ బాయ్ చెప్పు. సరే ఇప్పుడు యశోదక్క వేసుకో. రాళ్ళు రఫలు వజ్రాలు బంగారము ఇంతేనా మన చరిత్ర? అట్లా చూసినా లోఫర్స్ వచ్చింది కదా, అందులో వచ్చింది. అసలు బోనాలు జోగినిలే ఆమె అసలే నీ ఎంకమ్మ మాట్లాడకు. అసలు బోనాలకు ఇట్లుంటాయి ఇంటికెళ్ళి నాకు లేవు కదా. అసలు బోనాలకి జోగినిలకు సంబంధం ఏంటి? అసలు జోగినిలు ఆ వృత్తిలో ఎందుకుంటారు? ఇప్పుడు చూద్దాం అంటది. మళ్ళీ ఆర్తలు చెప్పేటప్పుడేమో ఇప్పుడు ముఖ్యమంత్రి లైవ్లో ఉన్నాడు, ఇప్పుడు చూద్దాం. అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా ఎండ దెబ్బ కొట్టడంతో చాలా మంది తట్టగిలబడ్డారు. దాట్కరమ్మనా? అమ్మో తిట్టగలది. వద్దు ఈమె బక్కగా ఉంది, నాకు రాదు. ఇంకెవరు వస్తారు? ఇంకెవరు? ఫిరియాంక్ ఎక్కడ పోయింది? ఫిరియాంక్ వెళ్ళిపోయిందా? ఆమె అంటది కదా ఇట్లా, అరే చెల్లోరే ఎఫ్ నేర్పిస్తారా అబ్బాయి నాకు అంటది. ఏమంటున్నానో ఏమో నాకైతే అర్థమైంది. స్వాతి రాదు నాకు, ఇంగ్లీష్ లోనే అంటది. కాదు సౌమ్యకి ఎట్లా అంటే చెప్పాలనా? ఇట్లా చూస్తుంది, ఇట్లా చూసి ఇట్లానే ఇక కళ్ళు చూసి మళ్ళనేమో ఇట్లా అంట. అవును నగరి సీరియస్ లో చూస్తుంటది ఇట్లా అన్న. రాజేందర్ గురించి చెప్పలేవు, నీ దోస్తు కదా రాజేందర్. నా లెక్కనే చేస్తుంటాడు. ఇగో ఇట్లా సెకండ్ ఇస్తాడు, ఇట్లానే ఇక ఇడవనే ఇడవడిగా ఇట్లానే చేస్తుంటాడు. రిమిక్రీలు ఊకండి మీరు అందరు కలిసి నన్ను ఏమో ఆగం పట్టి ఇష్టట్టున్నారు. అందులో ఏమంటున్నారు చూడండి. రిమిక్రీ ఏంటిది? అది చేసినా కదా పాటలు వాడిని ఏమంటారు? ఎప్పుడైనా కలిస్తే కాస్త మమ్మల్ని కూడా పట్టించుకోండి. తిన్నవా హ్యాడ్ లంచ్ అంటే ఇట్స్ నాట్ హ్యాడ్ అంటది. రెడ్ మాస్టర్ లాగానే చెప్తుంటది ఇంగ్లీష్లో కదా. మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చి సీడ్ మళ్ళీ ప్రోగ్రాములు చెప్తుంది కదా. పొద్దున్నే వస్తుంది, మన ఆర్తలు అయిపోగానే చెప్తుంది. ఇట్లా అంట. అసలు ఆ ఇద్దరికి ఏం నచ్చిందో ఏమో, ఆ వర్షంలో ఇద్దరు అలా పాడుకుంటూ వెళ్తుంటే వినోత్సవం అంతే కదా. పాపం అక్క, ఎంట్రీ లేకుండానే వస్తుంది పాపం. మళ్ళా వస్తుంది పోతారు ఆమెంత కామెనే ఎందుకు పాపం కదా. బిందు వద్దు, ఎప్పుడన్నా నేనే డాక్టర్ అయ్యి ఆన్లైన్ లో కూర్చుంటా, అప్పుడు నేను చెప్తాను ప్రోగ్రామ్. నువ్వు నా లెక్క మాట్లాడాను లేవు ఇంకా. నేను అట్లా అనుకున్నా. నేను నన్ను సుష్మా ఎట్లా మాట్లాడుతా చెప్పాలా? నా దగ్గరకు వస్తుంది, హాయ్ సత్తన్న బాగున్నావా, 310 ఉందన్నా వెళ్తున్నా, ఇట్లనే అంటుంటది. మళ్ళా నేను ఇంత మంచిగా ఇట్లుంటాం మేము అందరం వచ్చి పొద్దు నుంచి సాయంత్రం దాకా మేము ఇట్లనే ఉంటాం మంచిగా. ఊకూకనే మన మీద ఇంట్లోనే ఇట్లా రాసిండ్రాట, కొట్టిండ్రాట అని. ఎందుకు? నిన్నే పవన్ కళ్యాణ్ అభిమానుడు సత్తిపై దాడి ఉత్తుత కథ అది. బయట అంటున్నారా? నువ్వేం చెప్తావో చెప్పు ఫాలోవర్స్ కి. ఇంకో 1 మిలీనియం అయిపోయింది కదా, 2 మిలీనియం 3 మిలీనియం. మీ వీళ్ళు ఉంటారు కదా అక్క,
ఏమంటారు మ్యాట్యువల్ ఫ్రెండా మ్యూచువల్ ఫ్రెండ్స్. వాళ్ళకి అందరికీ మీరు రికమెండ్ కొట్టుండ్రి. రికమెండ్ కొడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే కొడతారు. ఈ 10 లక్షలు 20 లక్షలు అవుతాయి, 20 40 అవుతాయి, డబల్ కావాలి మనం కదా. మళ్ళా మనము ఇట్లా లైవ్లోకి వచ్చినప్పుడు ఫుల్ ఫండ్ లేకుండా నేను ముందుగా ఫుల్ ఫండ్లు ఉంటే చూడు మనం టేబుల్ మీద ఎక్కి చేయాలనా కంప్యూటర్ మీద అట్లనే అంటారు. ఇగో అడిగిన దానికల్లా సరే అనాలి. ఇప్పుడు చెప్పేసి నువ్వేందో ఏంటి అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని అందరినీ దీవిస్తున్నారు కదా, ఇంకా మంచిగా దీవించుండ్రి. ఇట్లనే ఆన్లైన్లోకి వస్తుంటాం అప్పుడప్పుడు. మీ దీవనార్థులు కావాలి. మా యొక్క మిలిగిపోయిన శరణార్థులు చెప్తుంది. థ్యాంక్స్ వ్యూవర్స్. మిగిలిపోయిన శరణార్థులు ఏం కాదు. మేము ఇంత మంచి ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాం, ఇంకా పనిచేస్తున్నాం, ఇంత హ్యాపీగా ఉన్నామంటే వైష్ణవి మేడంకి, రవి సార్కి మేము ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలా. మీ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్. మరి స్క్రీన్ కనబడకుండా అసలు ఎట్లా వార్తలు చదువుతారు? ఇప్పుడు ఈ ఫేస్బుక్ అనేది ఎట్లా వచ్చింది మీకు తెలుసుకోవాలని ఉంది కదా. నేను ఒక్కొక్కళ్ళని చూపిస్తా. అంటే అందరిని అన్న వాళ్ళ పేరు నాకు తెలుసో తెలియదో టెస్ట్ చేసుకుందాం. ఇగో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మళ్ళొకసారి కంగ్రాచులేషన్స్, బాయ్. ఒక కెమెరా ఆయన వస్తున్నాడు కదా, ఆ కెమెరాలో ఇన్ఛార్జ్ శివ సార్. హాయ్ చెప్పండి. మాకు జీతం పైసలు ఇచ్చారు సార్. లెక్క ఎక్కైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో సార్. సార్ ఇడిచిపెట్టాం సార్. కంగ్రాచులేషన్స్ చెప్పొద్దా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ 1 million లైక్స్. అయ్యో సార్ థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అంటున్నా. ఇప్పుడు నేను నిన్న ఇందాక వచ్చి అన్న అంటే నువ్వేమన్నావు? సరే అయితే నువ్వు ఇక్కడ కూర్చుంటే అప్డేట్ చేస్తావు కదా ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటావు కదా. మనం అంటే ఎంత 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 స్పీడ్లో పని చేస్తాం మనం, నువ్వు చెప్పాలా. అప్ టు డేట్ ఉండాలి. అక్కడ పైన మనకి ఎప్పుడైతే ప్యాకేజ్ వస్తాయో, మనం ఫీడ్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఎప్పటికప్పుడు మనం ఏమంటే అప్డేట్ చేస్తూ ఉండాలి వ్యూవర్స్కి. అవును. అవునా? అంటే ఇప్పుడు మనకు తొందరగా అప్డేట్ చేయాలంటే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. రగన్న కనుక్కొని ఏదైనా అప్డేట్ చేస్తాం. సుందరన్న రగన్న, బ్రేకింగ్ రాగానే ఎట్లుంటారు మీరు? సుందరన్న రగన్న ఇద్దరు అప్డేట్ చేస్తారు. అప్ టు డేట్ ఉంటారు. మాకు ఏది అప్డేట్ చేయాలి ఏందనేది క్లియర్ చెప్తారు. మంది ముచ్చట్లు కూడా రాస్తారు కదా. పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏమంటారు అంటే అది చూడాలని పెద్దది పెట్టి మంది ముచ్చట్లు రాస్తారు కదా. మంది ముచ్చట్లు అంటే ఉన్నది రాస్తాం కదా. కరెక్టే. ఇప్పుడు అట్లేం చెప్పాలా. మనం అట్లా చూపెట్టాం కదా, తప్పు చూపెట్టాం, అశ్లీలను చూపెట్టాం, నేరాలు గోరాలు చూపెట్టాం, ఉన్నది ఉన్నట్టు చూపిస్తాం. నీ అంత కూడా నేనే మాట్లాడాను. థ్యాంక్ యూ ఫర్ వ్యూవర్స్ లైక్స్. ఓకే 1 million లైక్స్. ఓకే ఓకేనా? ఓకే కాదంటే ఇప్పుడు కొడతావా ఏంది? నమస్కారం అన్నగారు. వీళ్ళందరూ అసలు ఎప్పుడు అన్న అని మాట్లాడతాను తప్పితే ఎప్పుడు చూసినా ఈ సిస్టంతోనే వీళ్ళు ఉంటారు. ఒకసారి ఏడగా అనరారు. అన్న నీకెట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం. వ్యూవర్స్కి చాలా థ్యాంక్ యూ ఫర్ 1 million వ్యూస్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అయ్యో ఇంకేం అడగకన్నా ముందే థ్యాంక్ యూ చెప్పేస్తుంటే ఇక నిన్ను విడిచిపెడతా. సారు నువ్వు అటు చదువుకున్నావు కానీ ఇటు మాట్లాడు. కంగ్రాచులేషన్స్. ఎందుకు? 10 million లైక్స్ వచ్చినాయి కదా ఫేస్బుక్లో. నువ్వు వెంటనే V6 కాబట్టి నేను ఫాలో అవుతారు కాబట్టి వచ్చినాయి. థ్యాంక్స్. థ్యాంక్ యూ. అన్న తరపున కూడా నేను థ్యాంక్ యూ. ఈ అన్న ఇప్పుడే పౌడర్ వేసుకొని వచ్చిండి, ఎట్లా చూపిస్తారని కూర్చుండి నన్ను ఎప్పుడు పిలుస్తుందా అని చూస్తున్నా. అన్న పౌడర్ పోయేలోపు మాట్లాడు. థ్యాంక్ యూ ఫర్ 10 million లైక్స్. 1 million లైక్స్. ఏం కాదు, ఏమంటారు 10 million అంటే మీరు ఏదో తప్పు చేసినట్టు అంటున్నారు. ఇంకొక 2 monthsలో మనం దాన్ని ఈజీగా దాటేస్తాం. ఏమంటావు? ఇగో మాట్లాడేటోళ్ళ పని మాట్లాడాలి, చేయాలా, చేసేటోళ్ళ పని చేయాలి. నేను ఇలా నచ్చి డిస్టర్బ్ చేస్తున్నా. నమస్కారం అన్న, ఒకసారి నిలబడవా ప్లీజ్. బాహుబలి మీ అందరికీ నా బల్లాల దేవనా లేకపోతే బాహుబలే? అన్న నువ్వు చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ 1 million లైక్స్. అంతేనా? అంతే కదా. అంతే నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి కదా, చూసిండ్రా? మాకన్నా పొద్దున్న నుంచి ఒక షిఫ్ట్లో ఇంత టైంలో వచ్చేసి వెళ్ళిపోతాం. వీళ్ళందరూ నైట్ షిఫ్ట్లు చేస్తారు. ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఏ షిఫ్ట్ పిలిస్తే ఆ షిఫ్ట్ రావాలా కదా. న్యూస్ ఛానల్ అంటేనే అంత. నేను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పర్సన్ని చూపిస్తా. అరే నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నా భయ్. ఈ అన్న చాలా మంచి పనులు చేస్తాడు. లేవన్నా మందే మాత్రం శ్రీనివాస్ అన్న అంటే ఏమంటారు, ఏ సోషల్ వర్కర్ పుట్టినరోజు అయినా ఏదైనా ఈయన మాత్రం ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు మన సెలబ్రేషన్ని నువ్వు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? చాలా సంతోషంగా ఉంది. 2 yearsలోనే మేము 2 years లోపటే ఇంకా 1 million చేరుకున్నాం. ఇంకా ఇది మరీ ఇంత ముందుకెళ్తాం. రఘు సార్ సుందర్ సార్ ఇద్దరి సహకారంతో ఇప్పుడు మనం ఈ స్థాయికి వచ్చాం. ఇంకా బెటర్గా వర్క్ చేస్తూ
బాగా చేస్తాం. బాగా చేస్తావా? నువ్వు బాగా చేస్తావు అన్న. ఎట్లా అనిపిస్తుంది అన్న 2 సంవత్సరాల్లోనే మనం ఇంత రీచ్ అయినామంటే? చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ 10 lakhs వ్యూవర్స్. ఇంకా మంది ఇంకా రావాలి, త్వరలోనే ఇంకా పెరగాలి. మేము ఎంత తొందరగా అప్డేట్ చేస్తాము వార్తలు, మీరు కూడా అంత తొందరగా లైకులు కొట్టి మనకు ఫాలోవర్స్ కావాలి. అయ్యో బాయ్ చెప్పాలా మరి? మీ సార్ ఎక్కువ మాట్లాడలేడు కానీ మీ సార్ అంతకు మీరు అందరూ మాట్లాడిండ్రు. థ్యాంక్ యూ టాటా. టెక్నీషియన్స్ పనిచేస్తూనే జర్నలిజం మీద ఇంట్రెస్ట్ ఉన్న ఈ పిల్లలకు కూడా ఇంటర్న్షిప్ ఇప్పిస్తుంది. మీరందరూ మాస్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళ? అవునా? మీ పేరు చెప్పు. నా పేరు క్రాంతి. మోనిక. తేజస్విని. సరే, ఇప్పుడు జర్నలిజం అన్నాక మీకు స్కూల్లోనే కాలేజ్లోనే అన్నీ చెప్తారు మీకు చదువుకు సంబంధించింది. మీరు V6నే ఎందుకు ఎంచుకున్నారు? V6లో ఇప్పుడు మీరు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కదా, మీకు జర్నలిజం మీద ఏం అవగాహన వచ్చింది, ఏం నేర్చుకున్నారో చెప్పాలి. సరేనా? నువ్వు ఎందుకు V6ని చూస్ చేసుకున్నావు చెప్పు ఇప్పుడు. V6 ఎందుకంటే మన తెలంగాణ భాషను బాగా అందరికీ నేర్పిస్తుంది, ఇంకా చాలా ఎంకరేజింగ్ కాబట్టి నేను కూడా దాన్ని మన భాషని ముందుకు తీసుకోవడానికి ఇంట్లోకి వచ్చినాక ఏమనిపిస్తుంది మరి? చాలా మంచిగా అనిపిస్తుంది. పోతున్నావా బయటికి ఇప్పుడు? పోతున్నావా? భయం పోయిందా ఇప్పుడు? పోయింది. మీకు కాలేజ్ లెక్క నేర్పించరా, ఈడెక్క నేర్పించరా? ఇక్కడే బాగుంది. ఇక్కడే బాగుందా? ఇక్కడే బాగుందట. సరే, బాగా నేర్చుకో. నువ్వు కూడా పీటీసీలో ఏమంటారు వాటిని? పీటూసీ. అది కూడా ఆధార్ కొట్టాలి. ఎన్నడో ఒక రోజు నేను నిన్ను లైవ్కి తీసుకోవాలి. అక్కడ ఏం జరుగుతుందో చెప్పు అని. నేర్చుకున్నావా అది? తప్పకుండా. నేర్చుకున్నావా ఇప్పుడు? ఇంకా లేదా? సరే అయితే ముందు నాని మన రోజులే. నీ పేరుదా? మౌనిక. నేను మస్తు సార్లు చూసిన నిన్ను. ఎప్పుడు వస్తావు కెమెరా ముందుకు మరి? ఆల్రెడీ ఒకసారి వచ్చినా, ఇంకా రావాలా? ఇంకా నేర్చుకోవాలా? నువ్వెందుకు V6ని చూస్ చేసుకున్నావు చెప్పు. ఫస్ట్ న్యూస్ ఛానల్ అంటే నేను V6 అనమాట. తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి V6 అంటే మా ఇంట్లో ఎప్పుడు 24 hours నడుస్తూనే ఉంటుంది. నా గోల్ V6లో జాబ్ కొట్టేయాలని అంతే. హ్యాపీ ఉంది. అండ్ వ్యూవర్స్ అందరూ V6ని సక్సెస్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్. అండ్ 3 years నేను జర్నలిజంలో ఏం నేర్చుకున్నా నాకు ఏం అర్థం కాలేదు, కానీ ఇక్కడికి వచ్చినాక A to Z అంతా నేర్పిస్తున్నారు. చాలా థ్యాంక్స్ V6కి. అండ్ న్యూ టాలెంట్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు V6 కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా V6 ఇస్ మై మదర్ అంతే. అమ్మ లాంటిది V6. ఎందుకంటే A నుంచి Z వరకు అంతా ప్రతి ఒక్కటి ఇది చేస్తాం మేము అంటే సర్స్ వాళ్ళు కూడా ఎవరు నో అని చెప్పకుండా ప్రతి ఒక్కటి హెల్ప్ చేస్తున్నారు మాకు. P2Cని ఇవ్వండి, కెమెరామ్యాన్ క్యాంప్స్ ఇవ్వడంలో కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఐ లవ్ యూ V6. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కాలేజ్ కన్నా ఎక్కువ ఇది నేర్చుకుందట. ఇక పాప కళ్ళద్దాలు పెట్టుకొని చదువుల తల్లి కావచ్చు. అమ్మ నీ పేరు? నా పేరు తేజస్విని. యాక్చువల్ నేను బీటెక్ చేశాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్ వచ్చాను. బట్ దీనిలో వచ్చాక క్లిక్ అవుతుందా లేదా అనుకున్నాను. బట్ 14 days అవుతుంది, అయినా కూడా నాకు చాలా నేర్చుకున్నాను. ఎంజాయ్ చేస్తున్నాను జాబ్ని. అందరు ఫ్రెండ్లీ నేచర్ ఉంది. అండ్ V6 న్యూస్ చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినావు సార్, ఇక్కడికి రాకన్నా ముందు V6ని చూస్తుంటారా? చూసేదాన్ని. ఏం చూస్తుంటే V6లో? తీన్మార్ బాగా చూసేదాన్ని. నేను ఉన్నాను, నా పేరు చెప్పట్లేదు. నిజంగా తీన్మార్ చూసేదాన్ని బాగా. ఇప్పుడు ఒకసారికి ఇక్కడ వాళ్ళందరినీ చూపిద్దాం సరేనా? నాతో ఉన్న కెమెరా పర్సన్ సాయి, వెనకాల అన్న వైర్ పట్టుకొని ఉన్న టెక్నీషియన్ అన్న పేరు బానన్న. ఎందుకు సిగ్గుపడుతున్నాను? ఏం లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నావు ఒకసారి చెప్పవా? ఫేస్బుక్ లైవ్ నడుస్తుంది. అమ్మో చాలు. మిగతా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సుందర్ సార్ ఇట్లా నువ్వు మాట్లాడాలి తమ్ముడు, నువ్వు డెఫినెట్గా మాట్లాడద్దా. ఇప్పుడు నేను ఈయననే ఎందుకు మాట్లాడమన్నా అంటే ఈయన గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నేను చూసిన ఈయనను అంటే ఎవరో చెప్పుడు కాదు, నేను చెప్పుడు కన్నా అన్న చెప్పిన తర్వాత ఏంటిదో నేను చెప్తా. నాగరాజ్ అన్న నీకు చాలా అంటే చాలా నేర్పించింది అనుకుంటున్నా V6. నువ్వు చెప్పు. నేను ఇలా ఫస్ట్ సెక్యూరిటీ చేసిన. అవును, సెక్యూరిటీ గార్డ్ చేసుకుంటే నేను సార్ని అడిగి రవి సార్ని అడిగిన, సార్ ఇట్లా జాబ్ చేసుకుంటా సార్ ఏదైనా అసిస్టెంట్ కెమెరామెన్ అని అంటే సార్ ఏమన్నాడు, సరే అలా చూస్తా అన్నాడు. సార్ మళ్ళీ సార్ని సతాయించిన. నాకు సార్ ఆయన ఒప్పించేదాకా నేను తిరుగుతూనే ఉన్నా సార్ని, వెంట పడుతున్నా రోజు లిఫ్ట్ ఆప్ ఎక్కడ కూడా. సార్ నాకు కావాలి సార్, సరే నేను చూస్తా అని ఏం చేసిన సార్ పైకి పిలిపించి చెప్పిండు, నువ్వు రారా అంటే మా ఇచ్చివాడు శివ అన్న పిలిచి ఈయన కెమెరామెన్ చేయాలను 6 నెలలని చెప్పించి నాకు జాబ్ ఇప్పించింది సార్. అవును, కెమెరా. ఎట్లుంది లైఫ్ మొత్తం బొమ్మ బొరుసులాగా చేంజ్ అయిపోయింది. చాలా బాగుంది మేడం. ఇప్పుడు నేను కెమెరామెన్ కూడా నేర్చుకున్నా, ఫీల్డ్ కూడా వెళ్తున్నా. అవును, నాకు ఇప్పుడు ఏం భయం లేదు. ఇదే బాగుంది, ఎందుకంటే లైఫ్ ఉంటుంది కదా. చాలా రెస్పెక్ట్ వచ్చింది.
పెద్ద మనసుతో నేను తీసుకున్నారు. నీ తోటలు నిన్ను ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? చాలా మాకు చెప్పారు కూడా వాళ్ళు, ఇలా కాదురా ఇల్లు ఉండాలి, ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, ఇప్పుడు ఒకసారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ ఎట్లా చేయాలి, నాకు చాలా లైటింగ్ అంటే మొత్తం కెమెరా ఎట్లా లైటింగ్ ఎట్లా అన్నీ తెలుసుకున్నా. నాకు కెమెరామెన్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు అన్నారు. బాగా పని చేసుకో. ఓకే. V6 లో నువ్వు అసిస్టెంట్ కెమెరామెన్, ఇక్కడే కెమెరామెన్ కూడా అవ్వాలి. ఓకే. సరేనా? కంగ్రాచులేషన్స్. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేసే అబ్బాయి సార్ని అడిగి నేను ఏదో చేస్తానంటే ఈరోజు అసిస్టెంట్ కెమెరామెన్ అయ్యిండు. మా వాళ్ళందరూ మేము ఇంత ఉన్నాము అంటే సార్ పెద్ద మనసుతో యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ మా వాళ్ళు కూడా మేము ఇట్లా మాట్లాడుతున్నామంటే మాకు నేర్పించారు. అది మా సంస్థ, మా సార్లు మాకు నేర్పించారు కాబట్టి మేము అట్లా యాక్సెప్ట్ చేసినాం. ఖచ్చితంగా నేను మాట్లాడాలి. ఇప్పటి సంధి పాపం గంట సంధి కెమెరా హ్యాండిల్ చేస్తున్నాడు ఒక పిల్లగాడు. ఎన్ని యాంగిల్ పెట్టిండో అన్ని. దా సాయి దా నుంచి ట్రైన్ అయ్యి ఇక్కడనే కెమెరా అయిపోయినా నీకేమనిపిస్తుంది చెప్పాలి కదా. ఫస్ట్ రవి సార్కి నాకు ఛాన్స్ ఇచ్చిన, దాని తర్వాత మా వివేక్ సార్కి, మా శివన్న, మా ఉస్తాద్కి, నవీన్ అన్నకు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేనా? అయ్యో బాగా రెడ్గా అయిపోయింది, ఎందుకేమో తెలియదు మరి. ఖచ్చితంగా ఇంకా మేము ఏమంటారు ఒక 2 సంవత్సరాల లోపే 10 లక్షల మంది ఫాలోవర్స్ని సంపాదించినామంటే మీ నమ్మకాన్ని మేము నిలబెట్టినామని మేము అనుకుంటున్నాం. ఇంకా ఖచ్చితంగా నిలబెడతాం. మీరు ఏమున్నా మా పేజ్లో కామెంట్ చేయొచ్చు, ఖచ్చితంగా మేము అది రిసీవ్ చేసుకొని దాన్ని ఖచ్చితంగా ఫాలో అప్ చేస్తాం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసుడు, మిమ్మల్ని ఆనందంగా ఉంచడే మా పని కాబట్టి ఖచ్చితంగా ఉంటాం. మళ్ళొకసారి చెప్తున్నాం, V6 ప్రతి దృశ్యం తెలంగాణ పక్షం.